టైలరింగ్ లో అసలు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కేవలం ఒక అరగంటలో మీ బ్లౌజ్ మీరే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. సో ప్రతి ఒక్క పాయింట్ కూడా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ అండ్ అదే విధంగా డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో 100% యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో దీనికోసం నేనైతే నా దగ్గర ఉన్న పర్ఫెక్ట్ కొలత బ్లౌజ్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్. ఒకవేళ మీరు పేపర్ పైన కట్ చేసుకోవాలి అనుకుంటే న్యూస్ పేపర్ తీసేసుకోండి. ఇప్పుడు క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ ఒక సైడ్ మీకు టైట్ కనిపిస్తుంది, హోల్ ఉంటుంది చూడండి, దీన్ని మనం బొద్దుపాటు అంటాం. ఈ రెండు బొద్దుపాట్లు ఒక సైడ్కి పెట్టేసుకొని ఇవి రెండు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది. ఇటు కూడా ఓపెన్ పార్ట్, ఇటు కూడా ఒక సైడ్, ఇటు సైడ్ కూడా ఓపెన్ పార్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద పోగులు ఉంటాయి కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత పావించు డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి ఖర్చు కోసం. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయినా లేదంటే హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవాలి. అంతేగాని ఫ్రంట్ పార్ట్ జోలికి ఫస్టే పోవద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కడ నుండి నోట్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ పైన భుజం కుట్టు ఉంది కదా, భుజం కుట్టు దగ్గర నుండి భుజంకి స్ట్రైట్ గా ఏ బ్లౌజ్ అయినా కానివ్వండి, ఇక్కడ మీకు డాట్ స్టిచ్ చేసి ఉంటుంది, ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్ గా పట్టేసుకోండి. స్ట్రైట్ గా పట్టేసుకొని ఈ పైన లైన్ ఉంది కదా, ఈ పైన లైన్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్ గా పట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఆ తర్వాత దీనిపైన ½ ఇంచ్ డిస్టెన్స్ తోని ఇంకొక లైన్ మార్క్ చేసేసుకుంటున్నా. ఇదెందుకోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు ½ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. మీరు ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానివ్వండి, ఎవరిదైనా కానివ్వండి, సేమ్ ఇదే మెథడ్లో కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం నోట్ చేసేసుకున్నాం? బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకున్నాం. ఆ తర్వాత బ్లౌజ్ యొక్క కింది భాగంలో కింద హుక్స్ కింద కాజా పెట్టేసుకోండి. కింద హుక్స్ కింద కాజా పెట్టి బ్లౌజ్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఇదిగోండి, ముందుది వెనకాలది టైట్గా పట్టుకోండి. టైట్గా పట్టేసుకొని బ్లౌజ్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే ఇక్కడ వచ్చేది మన నడుము కొలత. ఓకే, ఇదిగోండి ఇక్కడ కింది భాగంలో నడుము కొలత అయితే నోట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది? ఈ ప్లేస్ వరకు ఉంది, మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత దీనికంటే ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకోసము అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, సో ఆ డాట్ స్టిచ్ చేసినప్పుడు మనకి 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి పోతుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. 2 పాయింట్స్ చెప్పినాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఉంటాయి చూడండి, ఈ సైడ్ జాయింట్ ఈ సైడ్ జాయింట్ దగ్గర పట్టేసుకోండి. బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని ఇప్పుడు కేవలం వెనకాలది మాత్రం ఇలా టైట్గా పట్టేసుకోండి. ముందు కూడా పట్టుకోమని చెప్పినాను కదా, ఇప్పుడు కేవలం వెనకాలది మాత్రం ఇలా టైట్గా పట్టేసుకోండి. టైట్గా పట్టేసుకొని ఇదిగోండి ఇలా స్ట్రైట్గా ఈ పాయింట్ ఇక్కడ టైట్గా పట్టుకున్నాం కదా, దీనికి స్ట్రైట్గా ఇలా పట్టేసుకోండి. పట్టేసుకొని ఈ ప్లేస్లో పైన లైన్ దగ్గర నుండి ఈ లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే మార్క్ చేసేసుకొని దీనికంటే కూడా ఒక ½ ఇంచు పైకి తీసుకుంటున్నా. ఎందుకు ½ ఇంచు పైకి తీసుకుంటున్నా అంటే ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసేసుకుంటాం కదా, ఈ విధంగా పైపింగ్ వేసుకున్నప్పుడు ½ ఇంచ్ అంటే లోపలికి పోతుంది. అందుకోసం ఇక్కడ ½ ఇంచ్ మార్జిన్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ మనం పైన నెక్ కొలుచుకోవాల్సిన అవసరం లేదు ఇంకా, ఎందుకంటే మొత్తం పొడుగుల నుండి ఇది తీసేస్తే మిగతాది వచ్చేది నెక్. సో ఇక్కడ మనకు నెక్ అయితే వచ్చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చెస్ట్ కొలత. సో చెస్ట్ కొలత మనకి డిఫరెంట్ మెథడ్లో తీసుకోవచ్చు. ఒకటి వచ్చేసి వెనకాల భాగంలో తీసేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఫ్రంట్ పార్ట్లో కూడా తీసేసుకోవచ్చు. ఇదిగోండి వెనకాల భాగంలో తీసేసుకుంటే ఇలా బ్లౌజ్ని కరెక్ట్గా స్ప్రెడ్ చేసుకోండి. పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు చెస్ట్ కొలత అనేది నోట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు. కానీ నేను ఫ్రంట్ పార్ట్లో తీసుకుంటా. ఎందుకోసం అంటే కొన్ని బ్లౌజ్లకి ఇదేమో లూజ్ బ్లౌజ్ ఉంటాయి చూడండి, అంటే డైలీ వేర్ బ్లౌజ్, అప్పుడు ఏంటంటే ఇది ఇటు కానీ పాసుకుపోయినట్టు అవుతుంది. సో అప్పుడు మనకి ఇది జరిగింది అంటే ఆటోమేటిక్గా చెస్ట్ అనేది ఎక్కువైపోతుంది, బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత లూజ్ అవుతాయి. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే నేను బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లో తీసుకుంటా. ఫ్రంట్ పార్ట్లో ఎక్కడి నుండి ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసుకోవాలి. ఇది తీసుకునేటప్పుడు కొంచెం లాగి తీసుకోండి. మరి ఇట్లా బాగా లాగినాం అనుకోండి, ఇక చూడండి గీతలు వస్తున్నాయి కదా, సో ఆ విధంగా కాకుండా జస్ట్ కొంచెం ఇలా లాగి తీసేసుకోవాలి. ఇది నేను టేప్తో చూపిస్తున్నాను చూడండి. నార్మల్గా టేప్ ఏం అవసరం లేదు, జస్ట్ చూపిస్తున్నా. ఇది ఎక్కడి వరకు ఉంది? ఇదిగోండి కరెక్ట్గా ఒక పాయింట్ తక్కువ 8 ఇంచులు ఎలా అయితే వస్తుంది అంతే, ఆల్మోస్ట్ 8 అనుకోండి. ఇంకా 8 ఇంచుల చెస్ట్ కొలత అయితే వచ్చేసింది. ఇది చెస్ట్ కొలత కాదు, అప్పర్ చెస్ట్ కొలత.
ఇది ఒకవేళ మీరు కొలత బ్లౌజ్ ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ డ్రా చేసేసుకున్నాం కదా, ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి. ఎంత వచ్చింది? 8 ఇంచులు. ఇదిగోండి ఇక్కడ నేను 8 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. లేదు మీరు కొలత బ్లౌజ్తో, మా దగ్గర టేప్ లేదు కొలత బ్లౌజ్తో తీసుకుంటామంటే ఇదిగోండి ఇక్కడ ఇది పెట్టేసుకోండి. పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి అప్పర్ చెస్ట్ కొలత. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ వచ్చిన అప్పర్ చెస్ట్ కొలతని ఈ నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి. ఇక్కడ మీకు లైన్ మార్క్ చేసేటప్పుడు కొందరికేమో ఇలా స్ట్రైట్గా వస్తుంది, కొందరికి క్రాస్ వస్తుంది, లేదా ఇటు క్రాస్ వస్తుంది. ఏం టెన్షన్ పడకండి, ఎలా వచ్చినా మీ కట్టింగ్ అనేది కరెక్టే. నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. ఓకే, ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్. ఫిట్టింగ్ లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఎందుకోసము అంటే లూజ్ కానీ టైట్ కానీ చేసుకుంటాం కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. సో నెక్స్ట్ కొలత బ్లౌజ్తో కూడా మనం నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవచ్చు. కానీ నేను మీకు బాడీ మెజర్మెంట్ అంటే నేను కరెక్ట్ ప్రాసెస్ చెప్దాం అనుకుంటున్నా. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని బ్లౌజ్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మీకు ఫ్రంట్ నెక్ కనబడుతుంది కదా, ఈ ఫ్రంట్ నెక్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ నెక్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇలా మార్క్ చేసేసుకోండి. ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న దగ్గర ఇక్కడ కట్ చేయొద్దు, దీనికంటే ఒక 1/2 ఇంచు ఇలా లోపలికి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత స్టిచ్ చేసేసరికి ఏమవుతుంది? ఇక్కడ వరకు వస్తుంది. సో కొలత బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మనకి నెక్ అయితే వస్తుంది. కానీ ఇది కాకుండా నేను పర్ఫెక్ట్ బొటిక్ స్టైల్లో మనకి నెక్ ఎలా మార్క్ చేస్తారు అనేది కూడా నేను చెప్తాను చూడండి. ఇక్కడ మనం అప్పర్ చెస్ట్ కొలత తీసుకున్నప్పుడు ఎంత తీసుకున్నాం? 8 ఇంచులు. ఇప్పుడు మనం కట్ చేసేది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క ఒక సైడ్ 8 ఇంచులు, ఇంకో సైడ్ కూడా 8 ఇంచులు కదా, 8 8 మొత్తం ఎంత? 16. వెనకాలది 16, ముందుది కూడా 16, మొత్తం కలిపితే ఎంత వస్తుంది మనకి? 32 ఇంచులు అయితే వస్తుంది. సో ఇక్కడ ఏ సైజ్ అయినా కానివ్వండి, దొడ్డున్నారా సన్నమున్నారా, చెస్ట్ ఎక్కువ ఉందా చెస్ట్ తక్కువ ఉందా అనే సంబంధం లేకుండా ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో మీరు కట్ చేసేసుకోండి. ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత ఎంత వచ్చింది? 32. ఇక్కడ తీసుకున్న అప్పర్ చెస్ట్ కొలత కనుక మీకు 30 నుండి 40 ఇంచుల మధ్యలో వచ్చిందనుకోండి, అప్పర్ చెస్ట్ కొలత 30 నుండి 40 ఇంచుల మధ్యలో వస్తే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుండి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5. ఇందులో నెక్ కోసం 2.2 ఇంచెస్ అయితే తీసేసుకోండి. ఓకే 2.2 కొంచెం ఇటాట్ అయింది అని సరే వీళ్ళు తక్కువ తీసుకున్నారు కానీ 2.2 ఇంచెస్ తీసుకోండి. ఏ సైజు వాళ్ళకైనా ఈ విధంగా తీసుకోండి. సరే అక్కయ్య మాకు వచ్చేసి 30 కంటే తక్కువ ఉంది, అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు. 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు, నెక్ కోసం 2 ఇంచులు తీసుకోండి. అండ్ అదేవిధంగా 40 కంటే ఎక్కువ ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు, ఇందులో నెక్ కోసం వచ్చేసి 2.5 ఇంచులు అయితే తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉన్నప్పుడు ఉందా లేదా మనది? ఉంది. ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నా? 32 ఇంచుల అప్పర్ చెస్ట్ కొలుతున్నప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, ఇందులో నెక్ కోసం నేను 2.2 ఇంచెస్ అయితే నోట్ చేసేసుకుంటున్నా. ఇదిగోండి ఇదే 2.2 ఇంచెస్ ఇక్కడ కూడా తీసేసుకోండి. తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. 2.2 ఇంచెస్ తీసుకొని స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. 2 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇక్కడ సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సైడ్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసేసుకున్నాం చూడండి, ఇక్కడ మాత్రం ఏం చేంజ్ చేయొద్దు, ఇక్కడ మాత్రం 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్లో తీసేసుకోండి. క్రాస్లో తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ కస్టమర్ వచ్చేసి ఏం చెప్తారు, మాకు నెక్ అనేది బ్రాడ్గా ఉండాలి అని చెప్తారు చూడండి, అప్పుడు ఇక్కడ మీకు సైడ్కి 1/2 ఇంచ్ ప్లేస్లో 1/2 ఇంచ్ తీసుకోండి. పైన మాత్రం సేమ్ ఇదే విధంగా తీసేసుకోండి. ఇదే విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే మీకు నెక్ అనేది బ్రాడ్గా ఉంటుంది, భుజాలు అనేవి జారవు ఇక్కడ తక్కువ ఉండడం వల్ల. మరీ సన్నం ఉన్న వాళ్ళు వస్తారు చూడండి, అలాంటి వాళ్ళకి సైడ్స్కి బోన్స్ కనబడుతున్నాయి అంటారు, ఆ విధంగా ఉన్న వాళ్ళు ఇలా పెట్టేసుకోవాలి. ఈ స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్నాం కదా, ఇందులోనే నెక్ అనేది మార్క్ చేసేసుకోండి.
ఇప్పుడు అర్థమైందా ఏ సైజ్ వాళ్ళకి నెక్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో. నెక్స్ట్ చంక డౌన్ గురించి కూడా మాట్లాడుకుందాం. చూడండి ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం, 5.5 ఇంచులు. సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకోండి. ఇది ఎందుకు అంటే జస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోవడానికి అంతే. మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి, నార్మల్గా మనం ఏ సైజ్ బ్లౌజ్కైనా చంక డౌన్ 6 ఇంచులు తీసుకుంటాం. ఇది కరెక్టా కాదు, కానీ మనం ఏం చేయాలి, 6 ఇంచులు తీసుకొని చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ మూల దగ్గర 1/4 ఇంచు తీసుకుంటున్నా. మూల దగ్గర 1/4 ఇంచు తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ చంక కొలత ఎంత వచ్చిందో ఒక్కసారి చూడండి. మ్యాక్సిమం మీ దగ్గర టేప్ ఉంటే ఇంకొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది, అంతే. ఆఫ్ అయింది చూసుకోలేదు. సో ఇక్కడ మనకి మూల దగ్గర 1/4 ఇంచు తీసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి. రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒక్కసారి కొలుచుకోండి. ఎంత వచ్చింది ఇక్కడ మనకి 7.5 ఇంచులు. సో కొలత బ్లౌజ్ది 7.5, మనం మార్కింగ్ చేసింది 7.5 ఇంచులు వచ్చింది. మరి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకోవాలి కదా. కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ చూసుకోవాలి, ముందు సైడ్ చూడొద్దు. ఓకే, సో వెనకాల సైడ్ పెట్టేసుకొని భుజం దగ్గర నుండి, ఇదిగోండి భుజం దగ్గర నుండి చేతులు జాయిన్ చేస్తాం కదా, ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది చూడండి, 8 ఇంచులు అయితే వచ్చేసింది. సో కొలత బ్లౌజ్ ఎంత వచ్చింది, 8 ఇంచులు. కానీ మనం మార్కింగ్ చేసింది ఎంత, 7.5. కరెక్టా కాదు, కరెక్ట్గా అయితే లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఈ లైన్ కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకోవాలి. కానీ కొలత బ్లౌజ్కి మనం చంక కొలత ఎక్కడ తీసుకున్నాం, ఈ ప్లేస్లో తీసుకున్నాం. ఓకే, ఈ ప్లేస్లో తీసుకున్నప్పుడు ఇందులో నుండి మనకి ఎంత వస్తే అందులో నుండి 1/2 ఇంచ్ మైనస్ చేయండి. 1/2 ఇంచ్ మైనస్ చేస్తే ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది. ఎందుకు మైనస్ చేయాలి అంటే మనం ఇక్కడ కట్ చేసేది కాదు, ఈ కొసకి కట్ చేసుకోవాలి, ఈ ప్లేస్లో కట్ చేయాలి. ఇక్కడ కాకుండా ఇక్కడ కట్ చేస్తున్నాం కాబట్టి 1/2 ఇంచ్ మైనస్ చేయండి. ఒకవేళ మీరు ఇక్కడ కోల్చుకున్నారనుకోండి 1/2 ఇంచ్ మైనస్ చేయాల్సిన అవసరం లేదు. సో కొలత బ్లౌజ్ది 7.5, మనం మార్కింగ్ చేసిన చంక కొలత కూడా 7.5 పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఈ విధంగా ఇక్కడున్న చెస్ట్ కొలతకి ఇక్కడున్న చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా కొందరు భుజాలు జారుతున్నాయి అంటారు. సో బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇక్కడ ఈ విధంగా క్రాస్లో మార్క్ చేసేసుకోండి. అండ్ అదే విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ యొక్క పొడుగు ఎంత వేసుకోవాలి, 3 నుండి 4 ఇంచుల మధ్యలో తీసేసుకోండి. తీసుకొని ఇటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా ఇంత వెడల్పుతోని డాట్ స్టిచ్ చేసినప్పుడు 1 ఇంచ్ అనేది లోపలికి అవుతుంది, అవునా. సో ఇక్కడ 1 ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది మనం ఫస్టే ఎక్స్ట్రా తీసుకున్నాం. అండ్ అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఈ పొడుగు ఇక్కడ అంటే నార్మల్గా బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది. కానీ ఒకసారి వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ ప్లేస్లో ముడతలు వస్తాయి. సో ఇక్కడ ముడతలు వస్తే ఆటోమేటిక్గా షోల్డర్స్ అనేవి డ్రాప్ అవుతాయి. షోల్డర్స్ అనేవి డ్రాప్ కాకుండా ఉండాలి అంటే ఈ డాట్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఈ విధంగా తీసేసుకోవడం వల్ల ఇక్కడ ముడతలు రావు. అండ్ అదే విధంగా బ్లౌజ్ యొక్క భుజాలు కూడా జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇప్పుడు సేమ్ యాస్టీస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇటు సైడ్ కార్నర్లో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, ఇటు ఇంకొక సైడ్ కార్నర్ ఉంటుంది చూడండి. ఇటు సైడ్ వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఈ క్లాత్ని మనం డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఎందుకోసం అంటే మనకి ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందికి పోగులు ఉండకుండా సేమ్ ఇంతకుముందు మనం వెనకాల భాగంకి ఏ విధంగా అయితే కట్ చేసేసుకున్నామో ఇక్కడ కూడా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. సో ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఒకవేళ మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటేనేమో 1/2 ఇంచు, ఫోల్డింగ్ అయితేనేమో 1/2 ఇంచు తీసేసుకోండి. ఇక్కడ నేనైతే 1/2 ఇంచు తీసేసుకున్నాను ఫోల్డ్ చేసేసుకోవడానికి. ఇలా డైరెక్ట్ ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు కావాలి. హ్యాండ్ యొక్క పొడుగు తీసుకునేటప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే తీసేసుకోండి, ముందు సైడ్ వద్దు. ఓకే, ఇప్పుడు భుజం కుట్టు ఉంది కదా, భుజం కుట్టు దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టేసుకొని ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకోండి. ఎందుకంటే ఇదంతా ఖర్చు కోసం లోపలికి పోతుంది కదా. ఈ పైన లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. అండ్ దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నా. ఎందుకు ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నా, కుట్టు కోసం. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్. ఇదిగోండి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్, హ్యాండ్ రౌండ్ అని అంటాం. ఎన్ని కొలతలు తీసుకున్నాం, 2. ఒకటి హ్యాండ్ యొక్క పొడుగు, ఒకటి వచ్చేసి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్. ఇక్కడ హ్యాండ్ యొక్క పొడుగు తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది,
చూడండి కొంచెం తక్కువ 10 ఇంచులు ఉంది, అంటే ఇది మోచేతి వరకు ఉన్న చేతులు. మోచేతి వరకు ఉన్న చేతులకి ఎప్పుడు కూడా హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి మనం ఎక్కడ జాయిన్ చేస్తాం, చంక భాగంలో జాయిన్ చేస్తాం. అవునా, ఒక్క నిమిషం వెనకాల తీద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కొలత మనం ఇంతకుముందు ఎంత తీసుకున్నాం, 7.5 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాం కదా. ఇదిగోండి ఈ లైన్ వరకు ఎంత ఉంది, 7.5 ఇంచులు ఉంది. ఇప్పుడు సేమ్ ఇది 7.5 ఇంచులతోనే మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ హ్యాండ్స్ చంక భాగంలో జాయిన్ చేస్తాం కాబట్టి. ఓకే, ఇదిగోండి ఇప్పుడు 7.5 అనేది పొడుగు లైన్ పైన తీసేసుకోండి. 7.5 పొడుగు లైన్ పైన తీసుకొని 0 అనేది ఈ డౌన్ పైన తీసేసుకోవాలి. ఓకే, 7.5 0. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ 2 పాయింట్స్ని కలిపేసుకోండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్. సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకునేటప్పుడు కూడా మనకి బ్లౌజ్ వెనకాల భాగం కట్ చేసినప్పుడు ఇక్కడ ఎంతైతే ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి. కొత్త వాళ్ళకైతే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఈ మూల దగ్గర 2 ఇంచులు తీసేసుకోండి. ఈ లైన్ పైన 2 ఇంచులు తీసేసుకోండి. 2 ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ కిందికి ఒక 1/2 ఇంచు డౌన్ చేసేసుకోండి. 1/2 ఇంచు డౌన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎలా ఉంది, స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్గా ఉన్న దాన్ని రౌండ్గా మార్క్ చేసేసుకోండి. రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ని టచ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. కానీ ఇక్కడ నాకు కావాల్సింది కొంచెం డిజైన్ హ్యాండ్స్. ఇదైతే నార్మల్ హ్యాండ్స్, మీకు అర్థమైంది కదా. నాకు కావాల్సింది రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. మీకు నార్మల్ హ్యాండ్స్ వచ్చింది అనుకోండి, ఎలాంటి డిజైన్స్ అయినా వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ 3 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి మనకి రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం. ఇక్కడ మనం ఇక్కడ ఇది ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర కచ్ మార్క్ పెట్టేసుకోండి. ఇక్కడ కచ్ మార్క్ పెట్టుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు కుచ్చులు పెట్టేసుకుంటే మనకి నార్మల్గా రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ హ్యాండ్స్ లాగా మంచిగా పఫ్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగము అదేవిధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. మరి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనే కదా మీ డౌట్. చూడండి క్లియర్గా మీకు చెప్తాను పాయింట్ టు పాయింట్. చాలా మందికి డౌట్స్ వచ్చేవి ఫ్రంట్ పార్ట్లోనే. ఇదిగోండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ మనం ఎక్కడ కట్ చేసుకున్నాం, నా రైట్ హ్యాండ్ సైడ్లో కట్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇది నా రైట్ హ్యాండ్ ఉన్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తిప్పేసుకొని ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చే విధంగా తిప్పేసేయండి. ఇప్పుడు ఈ విధంగా తిప్పేసినప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తాయి. అవునా, సో మన సైడ్కి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే వెనకాల భాగాన్ని బేస్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ బొద్దు పాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి, దీన్ని మనం ఫ్రంట్ స్ట్రైట్ కట్ అంటాం. కానీ మనకు కావాల్సింది ఏంటి, క్రాస్ కట్. సో క్రాస్ కట్ కావాలి అనుకుంటే ఇక్కడ నెక్ లైన్ మార్క్ చేసేసుకున్నాం చూడండి. ఈ నెక్ లైన్ మార్క్ చేసుకున్నది ఈ బొద్దు పాట దగ్గర పెట్టేసుకోండి. ఈ బొద్దు పాట దగ్గర పెట్టేసి ఇలా క్రాస్లో తీసేసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. సో స్ట్రైట్ కట్కి క్రాస్ కట్కి డిఫరెన్స్ ఏంటి, వెనకాల భాగంని ఈ బొద్దు పాటికి స్ట్రైట్గా పెడితే స్ట్రైట్ కట్, ఇలా క్రాస్లో పెడితే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసిన. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్, చంక కొలత. ఇక్కడ నెక్ మాత్రం జస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకున్నాం. ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్ అనేది డీప్ ఉండి ముందుది తక్కువ ఉంటుంది కదా, అందుకోసం ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసేసుకునేటప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే హుక్స్ పట్టి తీసుకోవాలా, కాజా పట్టి తీసుకోవాలా అని. ఏది తీసుకున్నా ఏం కాదు, కానీ డిఫరెన్స్ మాత్రం మనకు తెలిసి ఉండాలి. ఎలా అనేది కూడా నేను చెప్తాను చూడండి. ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా, భుజం కుట్టు వచ్చేసి ఈ కింది లైన్ పైన పెట్టేసుకోండి, ఎందుకంటే కుట్టు కోసం కదా ఇది. ఈ విధంగా తీసేసుకొని ఇదిగోండి రౌండ్గా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఒక 1/2 ఇంచు పైకి తీసుకోండి. ఎందుకోసం అని చెప్పినాను, ఇక్కడ హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ చేసుకున్నప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి. ఒకవేళ మీకు మార్కింగ్ రాని వాళ్ళు ఇవ్వండి, ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా కూడా మార్క్ చేసేసుకోవచ్చు. ఓకే, కానీ నేను ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి, ఎందుకంటే ఏ సైజు వాళ్ళకైనా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఫస్ట్ ఇలా మార్క్ చేసేసుకొని ఈ కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచ్కి మార్క్ చేసేసుకోండి. 1.5 ఇంచ్ మార్క్ చేసేసుకొని సైడ్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. లోపల సైడ్ తీసేసుకొని ఇక్కడ నుండి సైడ్కి క్రాస్లో లైన్ డ్రా చేసేసుకోండి.
నెక్స్ట్ ఈ ప్లేస్లో ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఏ సైజు వాళ్ళకైనా ఈజీగా సెట్ అయిపోతుంది. ఓకేనా. ఇది వచ్చేసి మనం ఫ్రంట్ నెక్. హుక్స్ పట్టీ తీసుకుంటేనేమో ఇక్కడ వరకు తీసుకోవాలి. లేదు మేము కాజా పట్టీ తీసుకుంటామంటే ఇదిగోండి ఇక్కడ నుండి ఈ చేతులతో కుట్టిన కాజాలు ఉన్నాయి కదా, ఈ కాజాలు ఈ లైన్కి స్ట్రైట్గా ఉండాలి. ఇదిగోండి ఈ లైన్కి స్ట్రైట్గా ఈ కాజాలు తీసుకొని మార్క్ చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ వరకు తీసుకోవద్దు. ఇక్కడ వరకు తీసుకుంటే మీకు నెక్ అనేది లూజ్ అయిపోతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకోండి. ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్ యొక్క కింది భాగంలో పొడుగు తీసుకోవాలి. సో ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోవాలా మరి అంటే కాదు. ఎందుకోసము, ఇక్కడ మనకి కింది భాగంలో షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేస్తాం. ఈ షేప్ బెల్ట్ అనేది ఎక్కడ జాయిన్ చేసినాం, ఇదిగోండి ఈ ప్లేస్లో షేప్ బెల్ట్ జాయిన్ చేసి ఉంది. అందుకోసం ఇక్కడ పైన పావించి కుట్టు కోసం వదిలేసేయండి. ఇది ఎక్కడ వరకు జాయిన్ చేసిందో అక్కడ వరకు తీసుకోండి. దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకుంటున్నా. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ ఎక్స్ట్రా జాయిన్ చేసిన పట్టీ కాబట్టి ఇది వదిలేసి కేవలం ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రమే తీసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా తీసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా కదా. ఎందుకోసము అంటే ఈ మధ్యలో మనకి డాట్ స్టిచ్ చేసి ఉంది. సో డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్, అదే విధంగా ఈ పైన దానికి కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్, మొత్తం 1 ఇంచ్ లోపలికి అవుతుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నా. నెక్ యొక్క కింది భాగం పొడుగు. నెక్స్ట్ చంక భాగం గురించి ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో చెప్పిండ్రు కదా అక్క. అంటే మన హ్యాండ్స్ మూమెంట్ అనేవి ఫ్రంట్ సైడ్కి ఉంటాయి, అవునా కాదా. సో అప్పుడు మనకి చంక భాగంలో ముడతలు వస్తాయి. ఆ చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే లోతు అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా లోతు అనేది తీసేసుకోండి. లోపల ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ లోతు తీసుకుంటే మనకి ముడతలు రావు. సేమ్ అదే విధంగా హ్యాండ్స్కి కూడా తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా హ్యాండ్స్కి కూడా లోతు అనేది తీయాలి. కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే లోతు తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్లో మాత్రమే లోతు తీయాలి. బ్యాక్ సైడ్లో లోతు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన హ్యాండ్ మూమెంట్ ముందు సైడ్ ఉంటాయి కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి. ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలంటే కేవలం ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో కూడా లోతు తీసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క చంక కింది భాగం పొడుగు కూడా కావాలి కదా. ఇదిగోండి ఎక్కడ నుండి ఇక్కడ చేతులు జాయిన్ చేసినాం కదా, ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ కుట్టు అనేది పైకి ఉంటుంది కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉంది, కుట్టు ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకుంటున్నా 1/2 ఇంచ్. ఎందుకోసము అంటే ఇక్కడ మధ్యలో డాట్ ఉందా, లేదు. ఒకవేళ డాట్ ఉందనుకోండి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. డాట్ లేకపోతే కేవలం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. క్లియరా. నెక్ యొక్క కింద చంక యొక్క కింద భాగంలో మనం 4 పాయింట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఇదేమో వెనకాల పొడుగుతో తీసుకున్నాం కదా, మరి ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్ ఇక్కడ డాట్ ఉంటుంది. ఏ సైజు వాళ్ళకైనా కూడా డాట్ ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకొని బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది నోట్ చేసేసుకోవాలి. ఇదిగోండి పైన భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్ ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ వరకు తీసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఓకే. ఆ తర్వాత ఈ డాట్ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా తీసుకోవాలి. పొడుగు అయితే అర్థమైంది కదా. ఆ తర్వాత ఈ డాట్ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది తీసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఈ డాట్ కరెక్ట్గా లేకపోతే ఫ్రంట్ పార్ట్ కుదరదు. సో డాట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ లైన్ అయితే ఎలా వచ్చిందో తెలిసింది కదా. ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకుంటే ఈ లైన్ అయితే వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ లెంత్. ఓకే. ఒకవేళ కస్టమర్ పైన చెస్ట్ పార్ట్ లూజ్గా ఉంది అంటే ఈ లైన్ కొంచెం పైకి జరుపుకోండి, టైట్ అయిపోతుంది. టైట్గా ఉంది అంటే ఈ లైన్ కాస్త కిందికి జరుపుకోండి. ఓకే. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ నుండి 2.5 ఇంచులు తీసుకోండి. ఏ సైజు వాళ్ళకి అంటే ఏ సైజు వాళ్ళకైనా 2.5 తీసుకోండి. నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత 26 కంటే తక్కువ ఉంటే 2 ఇంచులు తీసుకోండి. ఒకవేళ నడుము కొలత 27 నుండి 30 ఇంచులు ఉంటే 2.5, 30 కంటే ఎక్కువ ఉంటే 1.25 ఇంచులు తీసుకోండి. ఓకేనా. ఈ కస్టమర్ బ్లౌజ్ యొక్క నడుము కొలత 26 ఉంది. సో 26 ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలి, 26 కంటే తక్కువ ఉంటే 2 ఇంచులు. సో నేను 2 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. మార్క్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి. ఇది మన మిడిల్ పాయింట్. ఈ ప్లేస్లో మనకి డాట్ అయితే వచ్చేస్తుంది.
ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ అంటాం. సో దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే 2.5 ఇంచులు తీసేసుకోండి. 2.5 ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. ఈ ఒక్క డాట్ కుదిరితే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మీరు వద్దన్నా కూడా కుదురుతుంది. ఓకేనా. సో మరి ఇటు సైడ్ ఇటు సైడ్ కలుపుకోవాలి కదా. ఇక్కడ నుండి ఇటు సైడ్ కలిపేసేయండి, ఇటు నుండి ఇటు సైడ్ కలిపేయండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. అండ్ అదేవిధంగా చాలామంది హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు. హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ రాకుండా ఇదిగోండి ఇలా జస్ట్ కింద ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నేను డాట్స్ కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది ఎంత పొడుగు ఉందో తీసేసుకోండి. పైన 1/2 ఇంచ్ కుట్టు కోసం వదిలేసి ఇది ఎంత ఉందో తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ లైన్ వచ్చింది కదా, దీనికంటే ఒక 1/2 ఇంచ్ కింద సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోండి. ఈ డాట్ యొక్క పొడుగు కూడా 2.5 ఇంచులు తీసేసుకోండి. ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో థర్డ్ డాట్, ఫోర్త్ డాట్ అవసరం ఉన్న వాళ్ళు ఇక్కడ ఫోర్త్ డాట్ అయితే స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నాకైతే అవసరం లేదు. అండ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కొందరు రౌండ్గా రావాలి అనుకుంటారు చూడండి. రౌండ్గా రావాలి అనుకున్నప్పుడు ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, రౌండ్గా వస్తుంది. షార్ప్గా సూది మొనలాగా రావాలి అనుకున్న వాళ్ళు ఈ కుట్టు డాట్స్ అనేవి కొంచెం దగ్గరికి స్టిచ్ చేసుకోండి, సూది మొనలాగా వచ్చేస్తాయి. ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ సైజ్ వాళ్ళైనా సేమ్ మెథడ్లో ఇదే మెథడ్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్. సో మరి స్ట్రైట్ కటింగ్ అంటే ఏంటి? స్ట్రైట్గా పెట్టేసి కట్ చేసుకుంటే స్ట్రైట్ కట్ అని చెప్పినాను కదా. స్ట్రైట్గా పెట్టుకొని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కట్ చేసేసుకోవాలి. అది స్ట్రైట్ కట్. సో ఎవరికి ఏది బెస్ట్ అంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి, చెస్ట్ లేని వాళ్ళకి, చిన్న పిల్లలకి స్టిచ్ చేసినప్పుడు మనము స్ట్రైట్ కట్ ప్రిఫర్ చేయాలి. చెస్ట్ ఉన్న వాళ్ళకి క్రాస్ కట్లో స్టిచ్ చేయడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకేనా. సో అండ్ అదేవిధంగా స్ట్రైట్ కట్లో కట్ చేసినప్పుడు ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వస్తుంది క్రాస్ కటింగ్ కంటే. అంతే డిఫరెన్స్ తప్ప వేరే ఏం డిఫరెన్స్ లేదు. నెక్స్ట్ షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ పైన పాట క్రాస్ కటింగ్లో కట్ చేసుకున్నాం కదా, మరి కిందిది ఎలా కట్ చేసుకోవాలి? కింది కూడా క్రాస్ కటింగ్ అంటే కాదు. ఇది వచ్చేసి మనం స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది షేప్ బెల్ట్. ఇది ఓన్లీ ఇక్కడ హెచ్ అని రాస్తున్నా. హెచ్ అంటే ఏంటి? హుక్స్ కాజా పట్టీ సైడ్ అని అర్థం. కింద 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు లోపల సైడ్ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అస్సలు వేయొద్దు. ఎందుకంటే మనకి స్కిన్కి కుచ్చుకుపోయినట్టుగా అవుతుంది. సో లోపల సైడ్ లైనింగ్, బయట సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి. ఓకేనా. సో అందుకోసం ఇక్కడ జాయిన్ చేసినప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసినప్పుడు లోపలికి 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకుంటున్నా. ఇలా తీసేసుకొని ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకోవాలి కదా. షేప్ బెల్ట్ పొడుగు ఎలా తీసుకోవాలి? ఇదిగోండి హెచ్ అంటే హుక్స్ కాజా పట్టీ నుండి ఇక్కడ డాట్ దగ్గర మార్కింగ్ చేసేస్తున్నా. ఇదంతా డాట్ స్టిచ్ చేసినప్పుడు లోపలికి వస్తుంది కదా ఫ్యాబ్రిక్. ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ హుక్స్ హెచ్ అంటే హుక్స్ కాజా పట్టీ సైడ్, హుక్స్ కాజా పట్టీ సైడ్ దీని యొక్క పొడుగు 3.5 ఇంచులు, సైడ్కి వచ్చేసి 3 ఇంచులు. అండ్ అదేవిధంగా డాట్ దగ్గర 2.5 ఇంచులు కానీ 2.5 ఇంచులు కానీ తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుంటే ఏ సైజు వాళ్ళకైనా షేప్ బెల్ట్ అనేది ఈజీగా సెట్ అయిపోతుంది. కొందరు వచ్చేసి నాకు షేప్ బెల్ట్ పెద్దగా అవుతుంది వద్దు అని అనుకుంటే కనుక కొంచెం 3, 2.5, 2 అలా చేంజ్ చేసుకోండి. షేప్ బెల్ట్ ముడత వస్తుంది అంటారు చూడండి, అలాంటి వాళ్ళు ఈ ప్లేస్లో తగ్గించుకోండి. కొంచెం పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ అనేది ముడత వస్తుంది. సో అలాంటప్పుడు ఈ ప్లేస్లో ఇలా తగ్గించుకోండి. కానీ పొట్ట లేని వాళ్ళకి షేప్ బెల్ట్ ఎక్కువ ఉంటేనే నీట్గా అంటే మంచిగా కనిపిస్తుంది. కాకపోతే పొట్ట ఉన్న వాళ్ళు కూడా పెద్దగా పెట్టుకోవడానికి ట్రై చేస్తే మాత్రం ముడతలు వస్తాయి. అది డిఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్. యాక్చువల్గా ఇప్పుడు నేను కట్ చేసింది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్. మీరు అడుగుతున్నారు ఏమని అంటే నార్మల్గా అకే నార్మల్ బ్లౌజ్ చూపియండి, లైనింగ్ బ్లౌజ్ చూపియండి అని అడుగుతున్నారు. నార్మల్ బ్లౌజ్ అయినా సేమ్ మెథడ్లో కట్ చేసుకోవాలి, లైనింగ్ బ్లౌజ్ అయినా సేమ్ మెథడ్లో కట్ చేసేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్ సేమ్ ఇదే మెథడ్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకుపోయి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా చూసే ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.